బాగా పండిన అరటిపళ్ళతో పిల్లలు చాలా ఇష్టంగా తినే ఒక స్వీట్ రెసిపీని చేసి చూపిస్తున్నాను. సిజార్ వేసుకొని అందులో పావు కప్పు పచ్చి కొబ్బరి వేసుకొని 2 యాలకులు కూడా వేసుకొని ముందుగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో 2 నుంచి 3 అరటిపళ్ళు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక 3/4 కప్పు వరకు బెల్లం తురుము కూడా వేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో వేస్తున్నాను. ఇందులోనే 1 కప్పు గోధుమ పిండి వేస్తున్నాను. ఒక చిటికెడంత సాల్ట్, అలాగే చిటికెడంత వంట సోడా కూడా వేసుకొని మొత్తం బాగా కలిసినట్టు కలిపేసుకోవాలి. ఇక నేనైతే కాచి చల్లార్చుకున్న పాలు వేసుకుంటూ ఇలా వచ్చేంత వరకు కలిపేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద గుంట పొంగనాలు చేసుకునే ఒక పెనాన్ని పెట్టేసుకొని నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోవాలి. నేనైతే ఇక్కడ నెయ్యి వేసుకున్నాను. ఎక్కువ కూడా అవసరం ఉండదు, లైట్ గా వేస్తే సరిపోతుంది. ఇలా వేసుకున్న తర్వాత పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని ఒక చిన్న స్పూన్ సాయంతో వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా వేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకోవాలి. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇలా వచ్చిన తర్వాత మరోవైపు తిప్పేస్తున్నాను. 2 వైపులా ఇలాగే మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్ గా అరటిపళ్ళతో పిల్లలు చాలా ఇష్టంగా తినే స్వీట్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు.